హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టైటన్స్ గెలవాలంటే సింపుల్గా ఒక ప్రాసెస్ మనకి అమలు చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. సింపుల్గా ఒక ప్రాసెస్తో వాళ్ళు వెళ్ళిపోతే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా తెలుగు టైటన్స్ అయితే విజయం సాధిస్తుంది. అదేంటంటే ఫస్ట్ నుండి అటాక్ చేయడం. ఫ్రెండ్స్, ఫస్ట్ నుండి కానీ అటాక్ చేస్తే తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్లో సునాయాసంగా విజయం అయితే సాధిస్తుంది. అండ్ ఈ సీజన్లో మొదటి విజయం మనకి హర్యానా స్టీలర్స్ మీదే వచ్చింది. అండ్ లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్టయితే మొదటి నుండి అటాక్ చేయడం వల్ల మనం యూపీ టీంని అయితే సునాయాసంగా ఓడించడం అయితే చూసాం. అండ్ పవన్ శరవత్కి కనుక సపోర్టింగ్ దొరికితే ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడో లాస్ట్ మ్యాచ్లో చేసి చూపించాడు గైస్. అండ్ మనకి ఓంకార్ పాటిల్ నుంచి మనకి సరైన సపోర్ట్ కనుక ఈ మ్యాచ్లో మరొకసారి అందిస్తే కనుక మనకి పవన్ శరవత్ అయితే రెచ్చిపోతాడు. అండ్ వాళ్ళిద్దరు కనుక పర్ఫార్మెన్స్ చేస్తే మనకైతే డిఫెన్స్లో ఖచ్చితంగా మనకి ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ మ్యాచ్లో. ఎందుకంటే ఒక భాగంలో మన తెలుగు టైటన్స్ బాగా పర్ఫార్మెన్స్ చేసిందంటే ఇంకో విభాగంలో కూడా మనకి కాన్ఫిడెన్స్ వచ్చి ఈ మ్యాచ్లో అందరూ కూడా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ మొదటి మ్యాచ్లో కూడా తెలుగు టైటన్స్ అయితే హర్యానా స్టీలర్స్ ఓడించింది. వాళ్ళు చూసుకున్నట్టయితే వాళ్ళ రైడర్స్ అయితే ఈసారి సిద్ధార్థ్ దేశాయ్ పెద్ద పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. అండ్ మనకి వినయ్ అయితే బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. వినయ్ని అయితే మనం టార్గెట్ అయితే పెట్టాలి. అండ్ చందన్ రంజిత్ వచ్చాడు కాబట్టి అతన్ని కూడా టార్గెట్ పెట్టాలి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హర్యానా స్టీలర్స్ అయితే ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఈ సీజన్లో. ఒక మ్యాచ్ గెలవడం, ఇంకో మ్యాచ్ ఓడిపోవడం, వాళ్ళైతే ఆ విధంగా మనకైతే బరిలోకి దిగుతున్నారు. అండ్ తెలుగు టైటన్స్ అయితే విన్నింగ్ స్ట్రీక్ నుండి మనకైతే లూజింగ్ స్ట్రీక్ నుండి విన్నింగ్ స్ట్రీక్ వచ్చి మనకైతే ఈ మ్యాచ్లోకి బరిలోకి దిగబోతుంది. అండ్ హర్యానా స్టీలర్స్ని ఓడించాలంటే మొదటి నుండి అటాకింగ్ చేసి వాళ్ళని ఎన్నిసార్లు ఆల్అవుట్ చేయాలంటే మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆల్అవుట్ చేసినట్టయితే మన తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్లో విజయం అయితే సాధిస్తుంది. అండ్ పవన్ శరవత్కి ఖచ్చితంగా లాస్ట్ మ్యాచ్లో మనకి సపోర్ట్ అందినట్టు ఈ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా అందాలి. అందితే కనుక అతను ఫ్రీ మైండెడ్గా ఆడి మనకైతే ఈ మ్యాచ్లో కూడా పాయింట్స్ సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కసారి కనుక పవన్ శరవత్ కనుక ఫామ్లోకి వస్తే ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇస్తే మీ అందరికీ తెలిసిందే. అండ్ ఒంటరి పోరాటం చేయడం చూసాం గత మ్యాచెస్ వరకు. అండ్ ఓంకార్ పాటిల్ నుండి మనకు పర్ఫార్మెన్స్ వచ్చిన కాడి నుంచి కూడా మనకు పవన్ శరవత్ ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చడం మీ అందరికీ తెలిసిందే. అండ్ మనకి ఇలాంటి యంగ్ ప్లేయర్స్ మన తెలుగు టైటన్స్లో ఉన్నారు. వాళ్ళని ఇంకా ఉపయోగించుకోవాలి. వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావాలి. ఓంకార్ పాటిల్ ఈ మ్యాచ్లో రెచ్చిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గైస్. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. హర్యానా స్టీలర్స్ మీద గెలవాలంటే కనుక మొదటి నుండి కూడా మనకైతే అటాకింగ్ గేమ్ అయితే మన తెలుగు టైటన్స్ ఆడాలి. అప్పుడే మన తెలుగు టైటన్స్ అయితే గెలుస్తుంది. అండ్ మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళ డిఫెన్స్ అనేది కొంచెం అడపదడపనగానే కనిపిస్తుంది. పవన్ శరవత్ దాన్ని వినియోగించుకొని ఈ మ్యాచ్లో పాయింట్స్ అయితే తీసుకురావాలి. అండ్ ఓంకార్ పాటిల్ మనకైతే ఈజీగా పాయింట్స్ తెస్తాడు. అతను టాలెంట్ ఏంటో లాస్ట్ మ్యాచ్లో చూసాం. అండ్ ఈ మ్యాచ్లో అదేవిధంగా పర్ఫార్మెన్స్ చేసి మనకైతే పాయింట్స్ తీసుకురావాలి. మన తెలుగు టైటన్స్కి మూడో విజయాన్ని అందించాలని మనందరం కోరుకుందాం. టీం కలిసికట్టుగా ఆడితే కనుక ఈజీగా మనకైతే తెలుగు టైటన్స్ అయితే విజయం సాధిస్తుంది. ఇరు కార్నర్స్ కూడా ఈ మ్యాచ్లో రెచ్చిపోవాలి. కవర్స్ కూడా అదేవిధంగా రెచ్చిపోవాలి. మనకి సందీప్ దుల్ చూసినట్టయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ రైట్ కార్నర్ ప్లేయర్ కూడా మనకైతే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అదే పర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్లో కూడా మనకైతే రావాలని మనందరం కోరుకుందాం. అండ్ ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన చూడండి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఇడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బాయ్.